హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేష్ఠరాజ్ వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చాలా రోజులవుతుంది గదా! మీతో ఇట్లా మాట్లాడి. అంటే డెలివరీ కంటే ముందు హాస్పిటల్ బ్యాగ్ అని ఒక వీడియో జేషిన. అప్పుడు మాట్లాడిన మీతో ఇట్లా ఫేస్ టు ఫేస్. మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే నాది సి సెక్షన్ డెలివరీ గదా! అందుకే కొంచెం గ్యాప్ వచ్చింది. ఇంకా కొంచెం రెస్ట్ తీసుకోవాలి గాబట్టి వీడియోస్ అయితే చేయలేదు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత గూడా 2 వీడియోసో, 3 వీడియోసో చేషినా అంతే. ఈ విధంగా అయితే మాట్లాడలేదు. వాయిస్ ఇచ్చిన. ఇప్పుడేంటంటే, ఇప్పుడు మా బాబు పుట్టి 1 మంత్ అవుతుంది. అంటే ఈరోజు 1 మంత్ కంప్లీట్ అయ్యి సెకండ్ మంత్ స్టార్ట్ అవుతది. 1 మంత్ ఫోటోషూట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అసలు ఇంకా ఏం అనుకోలే నేను. ఎట్లా జేయాలి? ఏంటి? అని నాకసలు సడెన్‌గా నిన్ననే గుర్తొచ్చింది. రేపు 1 మంత్ కంప్లీట్ అవుతుంది గదా! అని. అందుకే ఇంకస్సలు ఓపికైతే లేదు. ఫోటోస్ తీయాలా, ఏదన్నా ఇట్లా డెకరేట్ చేయాలని లేదు. కాకపోతే మా పాపకి జేషిన. మా పాపకు 9థ్ మంత్ వరకు జేషిన. 10థ్ మంత్, 11థ్ మంత్ చేయలే. మళ్ళీ ఫస్ట్ బర్త్‌డే జేషినాం. ఇంకా పాపకి జేసినప్పుడు వీడికి కూడా జేయాలి గదా! పెద్దగయినాక మమ్మీ నాకెందుకు జేయలేదు అని అంటారు. సో, అందుకే వాళ్ళతో అట్లా అనిపించుకోకుండా ఏదో సింపుల్‌గా అయినా ఓపిక లేకున్నా ఓపిక తెచ్చుకొని మరి చేద్దామని మీ ముందుకైతే ఈ విధంగా వచ్చాను. హ్మ్. ఇంకా ఏమనుకోలేదు ఎలా చేయాలి అని చూస్తా. ఫోన్‌లో అయితే చాలా జూషినా. కానీ నాకేం జేయాలో అర్థమైతలేదు. ఆ ఫోన్‌లో జూషినవి ఐటెమ్స్ మన దగ్గర కొన్ని కొన్ని ఉంటాయి. కొన్ని కొన్ని ఉండవు గదా! ఇంకా లాస్ట్‌కు మన దగ్గర ఉన్నవే ఏదో ఒక దాంతో చేద్దామనయితే అనుకుంటున్నాను. మా బాబయితే పడుకున్నాడు. స్నానం చేయించిన. మా ఇంట్లో ఒక పిల్లి ఉంది. ఆకలైనప్పుడే వస్తది, తింటది, ఎళ్ళిపోతది. ఇప్పుడు అరుస్తుంది దానికి ఆకలైతుంది గాబట్టి. ఇంకా చూస్తూ ఉండండి వీడియో. ఏదో ఒక విధంగా అయితే డెకరేట్ జేసి ఫోటోస్ అయితే తీస్తా మా పాపని గూడా. మా పాపవి గూడా తీషినాను. తీసి ఇంగా ఫస్ట్ బర్త్‌డే ఆల్బమ్‌లో మంత్లీ ఫోటో షూట్ తీసిన ఫోటోస్ అక్కడ ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ అట్లా చేయించిన. వీడికి గూడా చేయిద్దామనే ఆలోచనతోనైతే చిన్నగా ఇప్పుడైతే ఏం అనుకోలేదు. ఈ ఫస్ట్ మంతే గాబట్టి చిన్నగా ఏదో ఒకటి చేద్దామనైతే అనుకుంటున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే థీమ్ ఏది చేయాలో బాగా ఆలోచించి ఒకటైతే డిసైడ్ అయ్యాను. అందుకోసం అయితే లీవ్స్ కావాలి, ఆకులు. ఇంకా అవి ఎక్కడి నుంచి తేయాలి, ఏం ఆకులైతే బావుంటాయని చూస్తే మా ఇంటి ముందలే బంతిపూల చెట్టు ఉంది ఒక్కటే. అదొక్కటే చెట్టు ఉంది గానీ చాలా పెద్దగా గుబురుగా ఉండింది. అందుకే ఇంగ ఆకులైతే కోసేద్దామని ఆకులైతే కోస్తున్నాను. కొన్నయితే తీస్తున్నాను. ఆ చెట్టయితే తురకబంతి పువ్వు అంటారు గదా! అలాంటి పువ్వులైతే పూసినాయి. ఒక 2, 3 అక్కడక్కడ. ఎక్కువ ఉండుంటే బావుంటుండే. కానీ ఫ్లవర్స్ అయితే ఎక్కువ లేవు. రెండో, మూడో ఉన్నాయి. ఆ 2, 3 గూడా పువ్వులు తెంపేసిన. తెంపేసి ఆకైతే తీస్తున్నాను. మా పాపప్పుడు గూడా నేనొక్కదాన్నే ఆలోచించి ఏం జేయాలా అని నేనే డిసైడ్ అయ్యి చేశాను. మా సిస్టర్స్ ఉండేవాళ్ళు గానీ, మా చెల్లేమో డ్యూటీకెళ్ళేది. మా చిన్న చెల్లేమో కాలేజ్‌కెళ్ళేది. ఇంకా వాళ్ళొచ్చేసరికి 7, 8 అయ్యేది నైటు. అందుకే నేనే చేసేదాన్ని. చేశాక వచ్చి ఫోటోస్ మాత్రం చూసేవాళ్ళు మా చెల్లెళ్ళు. ఈరోజు గూడా అంతే. ఈరోజు గూడా ఎవ్వరు లేరు మా చెల్లెండ్లు. అందరూ ఎవరి పనులకు వాళ్ళు యెళ్ళిపోయిర్రు. ఇంటి దగ్గర నేను, అమ్మనే ఉన్నాము. ఇంకా అమ్మ పాపను చూసుకుంటుంటే నేనింకా ఇలా చేస్తున్నాను. థీమ్ రెడీ జేస్తున్నాను వాడి కోసం, బాబు కోసం. ఆడపిల్లలైతే రెడీ జేయడానికి చాలా ఉంటది గదా! ఏ ఫ్రాకెయ్యాలి, ఎలాంటి ఏ స్టైల్‌లో బొట్టు పెట్టాలి, ఇంకా ఏమన్నా మ్యాచింగ్స్ ఏమన్నా పెట్టాలా అని ఆలోచిస్తుంటాం. అబ్బాయి గాబట్టి నాకసలు అంత ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. అంటే వాళ్ళకేముంటది రెడీ చేయడానికి, ఒక షర్టు, నిక్కరేస్తే అయిపాయే. రెడీ అయినట్లే వాళ్ళు. అందుకే సింపుల్‌గా చేద్దామని అనుకుంటున్నాను. మా పాపప్పుడు కూడా చాలా సింపుల్‌గానే చేసేసాను. నైన్త్ మంత్ వరకేమో చేశాను. చాలా సింపుల్‌గా చేసేసాను అప్పటికప్పుడు. రెడీ చేయడానికి ఏం కొత్తగా కొనుక్కరాలేదు. ఇంట్లో ఉన్న వాటికి ఆటికే తీసుకొచ్చి చేసేసాను.
ఇంకా బంతి చెట్టు కొమ్మలైతే ఇరిచి ఇంట్లో పెట్టుకున్నాను. సరిపోయే కాడికైతే తీసుకున్నాను. అక్కడక్కడ 2 పువ్వులుంటే కూడా ఆ పువ్వులు కూడా తీసేసుకున్నాను. ఇంకా ఇక్కడ సాయంకాలం 4:30 అయింది టైము. ఇంకా నేనైతే బాబుని రెడీ చేయడానికి అంటే ఫొటోస్ తీయడానికి ఇంకా మా హాల్ అయితే ఊడ్చుకుంటున్నాను. మిగతా రూమ్స్ అన్నీ మా అమ్మనే ఊడ్చింది. ఇక్కడ హాల్ కూడా ఇంక నేను ఊడ్చి ఇంకా వాడిని రెడీ చేద్దామని అయితే ఊడుస్తున్నాను. మా పాప పడుకొని అప్పుడే లేచినుండే 4:00కి లేచింది. ఇంకా లేచింది కదా అని మా అమ్మ అన్నం తినపెడుతుంది. మధ్యాహ్నం తినకుండా పడుకున్నది. అందుకనే ఇప్పుడు తినబెడుతుంది మా అమ్మ. ఇంకా మా బాబు పడుకున్నాడు కాబట్టి ఇంక నేను తొందరగా నా పని నేను చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం కూర్చునే పనులు, వంగే పనులైతే ఇప్పుడు చెయ్యొద్దు. కానీ మా అమ్మ కొంచెం బిజీగా ఉంది పాపతోని కాబట్టి ఇంక నేను చేస్తున్నాను. ఇంకా మ్యాక్సిమం మా అమ్మ నాకు ఏ పని చెప్పదు. అసలు నాకు ఇంట్లో పనే చెప్పరు. చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే చెల్లెళ్ళున్నారు, అమ్మ ఉంది, ఇంకా నాన్న ఉన్నాడు కాబట్టి నన్ను ఏది చేయనియ్యరు. ఇంకా ఇంకా వీడిని మాత్రం డెకరేట్ చేసే పని నాదే కాబట్టి ఇంకా నాకిష్టం అలా చేయడం. పిల్లలకు ఏమన్నా ముస్తాబు చేయడం, రెడీ చేయడం అంటే నాకిష్టం. ఇంకా ఆడపిల్లకి చేయడం అంటే ఇంకా ఇష్టం. ఇంకా ఇప్పుడు అబ్బాయి కాబట్టి ఇంకా వాడికి కూడా చెయ్యాలి. పాప అని ఒకలాగా, బాబు అని ఒకలాగా చూడొద్దు కదా! ఇద్దరిని ఈక్వల్‌గా సమానంగా చూడాలి. ఇంక ఇక్కడైతే నేను సాప ఏసుకున్నాను ఫస్ట్. సాప పైన చిన్న బెడ్‌షీట్ అయితే పరుచుకున్నాను. ఇంక బెడ్‌షీట్ తర్వాత ఇంగ చిన్నది తెల్ల పంచ అంటారు కదా! మా నాన్నది అది. అస్సలు ఒక్కసారి కూడా కట్టుకోలేదు మా నాన్న. మా నాన్న కట్టుకోవడము ఇష్టం ఉంటదేమో కానీ అసలెప్పుడు కట్టుకోడు. కాబట్టే ఇంగ అది అయితే పరుస్తున్నాను తెల్లది పంచ. మా వోడి ఫోటోషూట్ కోసం నేను కొన్ని ఎక్సర్సైజులు చేయాల్సొచ్చింది. అంటే చూస్తున్నారు గదా! వంగడం, లేయడం, కూర్చోవడం కొంచెం ఇబ్బందయింది. ఇంగా స్టిచెస్ ఉన్నాయి గదా! నాకు భయమేస్తుంది. ఎక్కడ ఏమన్నా అయితదేమో, నొప్పొస్తదేమో అని భయమేస్తుంది. భయపడుకుంటే ఇంగా ఆ విధంగా అయితే చేశాను. ఆడికి మా అమ్మ "నువ్వు చెప్పమ్మా నేను ఎలా చేయాలో చేస్తాను" అంటుంది గానీ, ఇంగ మా అమ్మని కష్టపెట్టడం ఏంటికి? మా అమ్మ ఇప్పటికే చాలా పనులు చేస్తది ఇంట్లో. మా అమ్మకి అస్సలు రెస్ట్ అంటూ అసలు కూర్చో అమ్మ ఒకసారి ఖాళీగా అంటే కూర్చోదు. ఎప్పుడు ఏదో పని చేసుకుంటూ ఉంటది. ఏదన్నా పని అయిపోయినంక ఇంకా పని అయిపోయిందిలే కాసేపు పడుకుందాం, కూర్చుందాం అనదు. ఇంకా ఇంట్లో ఏమన్నా పని ఉందేమని వెతుక్కుంటది. అంటే లేని పనిని వెతుక్కొని చేస్తుంటది మా అమ్మ. అట్లా చేస్తుంటది కాబట్టి నాకు ఏ పని చెప్పబుద్ధి కాదు. "నువ్వు కూర్చో అమ్మ వాడిని ఎత్తుకొని కూర్చో." అప్పటికే మా బాబు లేచిండు. ఇంకా మా అమ్మ మా బాబుని ఎత్తుకొని కూర్చున్నది. నేను ఈ విధంగా అయితే సెట్ చేస్తున్నాను. ఇంకా పని చేసిన తర్వాత ఒక చిన్న బెడ్‌షీట్ అయితే రౌండ్‌గా చుట్టుకున్నాను. మా వాడు పట్టేటంత పడుకుంటే సరిపోయేంత పెట్టుకొని ఇంకా దానిపైన మా చెల్లిదది చున్నీ అది. ఇంకా చున్నీ అయితే ఆ విధంగా వేసుకున్నాను. మా పాపకి అర్థమైతలేదు నేనేం చేస్తున్నానో అని. జాంకొకసారి వస్తది. "అమ్మ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు?" అని అడుగుతుంది. ఇంకా తమ్ముడిని పడుకోబెట్టడానికి ఈ విధంగా చేస్తున్నానని చెప్తున్నా. ఇంకా అదేదో ఒక పని చేస్తుంటది. మా అమ్మకి లేని పని పెడుతుంటది. ఇంకా నేను ఆ రోజు నంబర్ వేయనీకే అంటే 1 మంత్ కంప్లీట్ కదా! 1 అని రాయడానికి అసలు ఏం లేకుండే ఇంట్లో. ఇంకా మా చెల్లెళ్ళు ఏదన్నా ఫ్లవర్స్ తెస్తాంలే అక్క అన్నారు. వాళ్ళొచ్చేసరికి 7:30 అయితది. ఆ టైంలో చీకట్లో ఏం చేస్తాంలే ఏమొద్దు అని చెప్పిన. ఇంట్లో కూడా ఫ్లవర్స్ ఏం లేకుండే చెట్లు. ఇంతకుముందు చెట్లు ఉండే కానీ ఇంకా అన్నీ మా అమ్మ పీకేసింది. ఇంగ ఇంగ వేస్ట్ గడ్డి మొలుస్తుంది ఏమన్నా పాములు ఇట్లా ఏమన్నా వస్తాయని. చాలా ఎక్కువ చెట్లు ఉండే కనకాంబరాలు, చామంతులు చానా ఉండే. మొత్తం తీసేసింది. ఇప్పుడు ఒక్కటే ఒక చామంతి చెట్టు ఉంది. ఆ చామంతి చెట్టు కూడా 2 పువ్వులున్నాయి. 2, 3 ఉన్నాయి. అవి కూడా వైట్ కలరే ఆ పువ్వులు. ఇంకా వైట్ పంచలో వైట్ ఫ్లవర్స్ ఏం బాగుంటాయని ఇంగ ఆ పువ్వులైతే తెంపలేదు. ఇంగ ఇంట్లో ఏం లేకుండే. ఇంకా ఈ కూరగాయలలో ఈ టమాటాస్ కొంచెం ఎక్కువ ఉండే. ఇంగ ఈ టమాటాస్తోనే ఇంగ నంబరేద్దామని ఇంగ నంబర్ 1 అయితే ఈ విధంగా ఏశాను. ఇంకా తర్వాత వాడిని పడుకోబెడదామంటే ఇంకా అది కొంచెం గుంతలాగా ఉండుండే. కొంచెం లోపల ఏమన్నా ఏద్దామని ఒకటి క్లాత్ అయితే మెత్తది ఆ విధంగా మడతబెట్టి లోపలేసి మళ్ళా చున్నీ పరుచుకున్నాను. డెలివరీ టైంలో మనం పెయిన్స్ తట్టుకోలేక ఆపరేషన్ చేయండి మాకి అని అంటాము డాక్టర్స్‌ని. కానీ ఒకవేళ ఆపరేషన్ చేయించుకుంటే ఎంత కష్టం ఉంటదో ఆపరేషన్ చేయించుకున్న తర్వాత తెలుస్తది. అప్పుడు అనిపిస్తది నార్మల్ చేయించుకునుంటే అయిపోతుండే గదా అని. కానీ ఆపరేషన్ తర్వాత ఎంత ఇబ్బంది ఉంటది తెలుసా అసలు. కూర్చోవాలన్నా, లేయాలన్నా అసలు మధ్యలో ఒక 1 మంత్, 2 మంత్స్ తర్వాత కూడా ఏమన్నా పని చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది. వెన్నెముకకు అనస్థీషియా ఇస్తారు గదా! అక్కడ పెయిన్ ఒస్తది ఒక్కొక్కసారి. అబ్బా!
ఎందుకు చేయించుకున్నాంరా దేవుడా ఈ ఆపరేషన్ అనిపిస్తుంది. అంత నొప్పొస్తది. ఇంకా ఇప్పుడు కూడా నా పరిస్థితి అంతే. కూర్చోవాలన్నా, లేయాలన్నా, కాసేపు ఏదన్నా వాకింగ్ చేసినా, ఏదన్నా వంగి లేచినా బాగా ఇబ్బందయితది. ఇంగ మళ్ళీ పడుకోవాలనిపిస్తది. ఆ విధంగా ఉంటది సి సెక్షన్ డెలివరీ. ఇంకా ఇక్కడైతే ఇంకా మా వోడినైతే రెడీ చేస్తున్నా. ఇంగ వాని కోసం అంటే స్పెషల్‌గా కొత్త డ్రెస్ ఏం తేలేదు. ఇంట్లో ఉన్న డ్రెస్సే వాడికైతే వేస్తున్నాను. మా బాబుకి ఇప్పుడు 1 మంత్ గదా! ఇంగ 1 మంత్‌కే వాడు నిలబెట్టాలని ఏడుస్తుంటాడు. అంటే మాకెలా తెలుస్తదంటే వాడిని బాగా ఊకే పడుకోబెడితే ఊకే ఏడుస్తాడు. ఊకే ఏడుస్తున్నాడు గానీ మా అమ్మ ఎత్తుకొని ఇంక ఇట్లా అట్లా ఒకసారి నిలబెట్టిందనుకో ఊకుంటాడింగ. ఏడుపు ఆపేస్తాడు. ఇంగ వాడు నిలబడడం గూడా కాళ్ళు గట్టిగా పెట్టి చక్కగా నిలబడతాడు. ఇంకా మా అమ్మ అంటది 1 మంత్‌కే లేచి నిలబడుతున్నాడు అంటది మా అమ్మ. ఇంకా చూడండి ఇక్కడ మా వోనికైతే ఇంగా చేతులకు గ్లౌజెస్ గూడా వేశాము. తలకు క్యాపు అవన్నీ పెట్టేశాను. అవన్నీ ఆ డ్రెస్ వెంబడే వచ్చినుండే. అందుకే ఇంగ ఆ విధంగా పెట్టేశాను. ఇంగ మా పాప చూడు పక్కలో నించొని అల్లరి చేస్తుంది బాగా. ఇందులో మీరొక విషయం గమనించారా? నేను డెకరేషన్‌కని బంతి చెట్టు కొమ్మలు తెంపాను గదా! అవి పెట్టడమే మర్చిపోయినా. మా వోడిని రెడీ చేసినాక గుర్తొచ్చింది. అయ్యో! ఇవి పెట్టలేదు గదా! అని. అప్పుడు మళ్ళా మా వోడిని మా అమ్మకిచ్చి ఇంగ మళ్ళా అయితే చేస్తున్నాను. ఆ కొమ్మలనైతే వాడి కోసం వేసిన పరుపు చుట్టూ అయితే పెట్టుకుంటున్నాను. అట్లా ఉంటది మన మతిమరుపు. ఈ మధ్య నాకు కొంచెం మతిమరుపు ఎక్కువైందండి. అంటే ఏదన్నా మాట్లాడుకుంటే ఏదన్నా వస్తువు ఎక్కడైనా పెడితే అది ఇంకో చోట పోయి వెతుకుతాను. ఇంగా మొత్తానికైతే అది ఒక్కొక్కసారి దొరుకుతది, ఒక్కొక్కసారి దొరకదు. మళ్ళా ఖాళీ టైంలో దాంతోని ఏం పని లేని టైంలో అది దొరుకుతుంది. ఇంకా ఈ మధ్య ఈ మతిమరుపుతోన నాకైతే ఏం చేయాలో అర్థమైతలేదు. మీరు కూడా అంతేనా? అంతే అయితే నా కామెంట్ సెక్షన్‌లో ఒక కామెంట్ చేయండి. మా పాప చూడండి, మా వాడి కోసం నేను అట్లా డెకరేట్ చేస్తుంటే మా వోడిని పడుకోబెట్టొద్దంట. "తమ్ముడు వద్దమ్మా పప్పిని పడుకోబెట్టు" అని ఆమె ఆడుకున్న పప్పిని, ఆ బొమ్మని తీసుకొచ్చి ఆడబెట్టింది యెల్లో కలర్‌ది. డెకరేట్ చేసినాక దీన్ని దాంట్లో పడుకోబెట్టు అని చెప్తుంది. సరే అని ఆమెతో మా పాపతో మాట్లాడుకుంటూ నేనైతే పని చేస్తున్నాను. నేను వేసుకున్న ఫ్రాక్ వచ్చేసి ఫీడింగ్ ఫ్రాక్ అండి అది. మీషోలో ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. మీకు ఒకసారి షార్ట్ వీడియోలో చూయిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. అందుకే ఇప్పుడు చెప్తున్నాను. మీకు ఒకవేళ నచ్చినట్లయితే మీషోలో ఉంటది. ఒకసారి చెక్ చేసుకోండి. ఆర్డర్ పెట్టుకోండి. ఫీడింగ్ ఇచ్చే మదర్స్‌కి చాలా కంఫర్ట్‌గా ఉంది. నాకైతే చాలా కంఫర్ట్‌గా ఉంది. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు గానీ, నార్మల్‌గా ఉన్నప్పుడు గానీ, అంటే మనం నైటీలో అయితే కంఫర్ట్‌గానే ఉంటది గానీ, నైటీలేసుకొని ఎక్కడికెళ్ళలేము గదా! ఇంట్లోనే ఉంటాము. అలా కాకుండా ఈ ఫీడింగ్ ఫ్రాక్ ఏసుకుంటే ఎక్కడన్నా బయటకి గూడా ఎళ్ళొచ్చు. అంటే హాస్పిటల్‌కి గానీ, ఇంకా ఎక్కడికైనా ఎళ్ళొచ్చు. దానిపైన ఒక చున్నీ పేర్ చేసుకుంటే. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ చాలా మెత్తగా ఉంది. ఇంకా హ్యాండ్స్ కూడా పఫ్ హ్యాండ్స్ వచ్చినాయి. నాకు హ్యాండ్స్ అట్లా రావడం చాలా నచ్చింది. అందుకే నేను దాన్ని ఆర్డర్ పెట్టుకున్నాను. అలాంటివి అలాంటి మోడల్స్‌లో చాలా ఉన్నాయి. అంటే పఫ్ హ్యాండ్స్‌లో చాలా ఉన్నాయి కలర్స్. ఇంకా నేనైతే ఇదొకటి, ఇంకొకటి బ్లాక్ కలర్‌లో తీసుకున్నా. అది కూడా చాలా బావుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్. నాకిదొచ్చేసి 250 బిలోనే పడింది. ఇలా పఫ్ హ్యాండ్స్ ఉన్న ఫ్రాక్స్ కోసమైతే నేను చాలా షాపులే వెతికాను. కానీ నాకెక్కడ కనపడలేదు. అందుకే ఆన్‌లైన్‌లో ఒకసారి సెర్చ్ చేసినా ఇవి మంచిదనిపించినాయి. అందుకే ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా బాగున్నాయి ఇవైతే. ఫిట్టింగ్ ఇవ్వడానికి జిప్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మొత్తానికైతే మా వాడికి నేను అనుకున్న థీమ్ అయితే రెడీ అయిపోయింది. నేను చేసేసాను ఎలాగోలా. ఇంకా నాకు కూర్చోవడం, లేయడం ఇబ్బందయ్యి ఇంక ఆ విధంగా అయితే స్టూల్ పెట్టుకొని కూర్చొని చేసేసిన. ఇంక అప్పటికి నేను అనుకుంటూనే ఉన్నాను నాకేమన్నా పెయిన్ వస్తదేమో, ఇబ్బంది అయితదేమో అని. నైట్ పడుకున్నాక చిన్నగా ఒక సైడ్ పెయిన్ స్టార్ట్ అయింది స్టిచెస్ దగ్గర. అమ్మో! అనిపించింది. అప్పటికి 1 మంత్ అయినా నాకు ఇంకా పెయిన్స్ తగ్గలేదనిపించింది. ఇంకా ఒక సైడ్ కుట్టు కూడా నాకు సరిగ్గా ఆరలేదంట స్టిచెస్ ఒక దగ్గర. ఇంకా నాకు కొంచెం భయంగానే ఉంది. ఇంకా పాప అప్పుడైతే ఒక 20 డేస్‌లో, 15 డేస్‌లో కుట్లు మొత్తం వట్టిగా ఆరిపోయినుండే. ఇప్పుడు మాత్రం ఎందుకో అస్సలు ఆరతలేవు. ఒక సైడ్ పచ్చిగా ఉండుండే. ఇంకా దానికి బాగా రెస్ట్ తీసుకున్నా ఆరిపోయింది. మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ ఇంకొక సైడు పచ్చిగానే ఉంది. ఎందుకో నాకు చానా భయం వేసింది. అందుకే ఒకసారి అయితే హాస్పిటల్‌కి వెళ్లి చూయించుకున్నాను.
మేడం అయితే "ఏం కాదులే కొంచెమే కదా" అని చెప్పింది. ఇంకా మొత్తానికైతే మా వాడినైతే ఈ విధంగా పడుకోబెట్టాను. ఇంకా వాడు మెలుకువతోనే ఉన్నాడు, లేచిండు. ఇంక టక టక అని 2, 3 ఫోటోస్ అయితే తీసుకున్నాను. ఇంగ మా పాపను గూడా కూర్చోబెట్టినా వాళ్ళ తమ్ముడి దగ్గర. మా పాపను గూడా కొన్ని ఫోటోస్ తీసిన. మా పాపకైతే ఇంగ స్టిల్స్ చెప్పాల్సిన అవసరం లేదు. కెమెరా ఆన్ చేసినట్టు ఇంగ ఆమెనే స్టిల్స్ ఇచ్చేస్తుంటది. అక్కడ చూడండి ఏ విధంగా ఇస్తదో. ఇంకా తమ్ముడికి ఒకసారి పప్పి పెట్టమ్మా అంటే ఇంకా పప్పి పెడుతుంది. ఇంకా కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాను. ఫొటోస్ తీసేటప్పుడు మా వోడు ఏడుస్తాడేమో అనుకున్నాను. కానీ ఏం సతాయించలేదు, ఏడవలేదు. అంతకుముందు డ్రెస్ ఏస్తుంటే ఏడ్చినుండే. వీడు ఏడుస్తున్నాడు, ఫొటోస్ ఏం దిగుతాడో ఏమో అనుకున్నాను. కానీ రెడీ అయినాక ఏం మాత్రం ఏడవలేదు. చూడండి ఏ విధంగా చూస్తున్నాడో. కెమెరా ఎటు పెడితే అటు తల తిప్పి చూస్తున్నాడు వాడు. ఇంకా మేము ముగ్గురం కూడా కలిసి ఒక పిక్ అయితే తీసుకున్నాము. ఇంగో చూడండి. ఇంకా ఇందులో మా వారే మిస్ అయ్యారు. మా వారు లేరు. తన డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఫొటోస్ తీస్తుంటే అప్పుడే మా తమ్ముడు కూడా వచ్చినుండే. మా తమ్ముడు నేను సరిగ్గా ఫొటోస్ తీయలేదని మళ్ళీ వాడు కూడా కొన్ని తీసిండు. అంటే మా వోడికి నంబర్ 1 అనేది కొంచెం దూరంలో పెట్టాను. అట్లా దూరంలో పెడితే ఫొటోస్ ఎట్లొస్తాయో కానీ మళ్ళీ వాడు టమాటోస్ అన్నీ తీసి వాడికి దగ్గర నంబర్ 1 మళ్ళీ రాసి మళ్ళీ ఫొటోస్ తీసిండు. ఇంకా అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే గనక చూసి వెళ్తూ వెళ్తూ ఒక లైక్ వేసుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. మీరు ఇలా లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందంట. అందుకే ఒక లైక్ ఇస్తూ వెళ్ళండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.